అందరికీ చాలా బాధాకరమైన విషయం. అందరూ తెలుసుకుంటారు. అంటే మీ దగ్గరికి సినిమా తీస్తామని చెప్పి ఎవరు అప్రోచ్ అయ్యారండి? రైటర్ అంటే కార్తీక్ శ్రీకాకుళం అయింది. మేము పాకిస్తాన్ 2020 రిలీజ్ అయిన వెంటనే మాతో ట్రావెల్ అయ్యారు ఓ సంవత్సరం పాటు. ఆయన ఇప్పటికప్పుడు డైలీ ఫోన్ చేసేవారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఆయనకి మొత్తం డీటెయిల్ చెప్పేవాళ్ళం అంతే. అసలు అంటే మీరు అంటే జైలు పాలు అవ్వడానికి అంటే అసలు సంఘటన ఒక్కసారి గుర్తెచ్చుకొని మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు వాతావరణం బాగోలేదండి. చుట్టూ మబ్బులు. అంటే కాదు, ఇక్కడి నుంచి బయలుదేరిన వెంటనే అటువైపు గుజరాత్ జలాల్లోకి వెళ్ళిపోయారా? వెంటనే వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి 2 నెలలు ఏట కొనసాగింది గుజరాత్. 2 నెలల 2 నెలలు బొంబే ఇటుకి గుజరాత్ వేరే వాళ్ళు కాసే 2 నెలలు కొనసాగింది. సరే 3వ నెల అంటే మన 2018 11 నెల 28లో దగ్గరలో అంటే అటు తర్వాత ఇటు ఉండవు. అటుకాసి చేపలు ఉంటాయి. అటుకాసి పోల్ బందర్ అంటారు. అది మన భారత ఇండియా ఇది పోల్ బందర్ దూరక పోల్ బందర్ కాసి అటు వెళ్తాం మేము. అటు వెళ్ళి ఆట చేసేటప్పటికి ఈ వాతావరణం బాగాలేక తుఫాన్ మబ్బులు గిబ్బులు అన్ని వల్ల జీపీఎస్ సరిగ్గా పని చేయలేక అలా జరిగింది అది అంతే. అంటే ఆ రోజు అంటే నేను చదివింది ఏంటంటే మబ్బులు ఏవో ఉండడం వల్ల మీరు దారి తప్పారు ఇట్లాగానే. అంటే కాదండి, మీరు ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఇంకో ఈ రోడ్డు ఇక్కడి నుంచి పలానా ఊరు వస్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి ఈ ఊరు ఇలాగని మనకు తెలుస్తుంది. సముద్ర జలాల్లో ఇది మన సముద్రం అంటే మన దేశానికి సంబంధించిన సముద్రం, అక్కడ వేరే దేశం దాన్ని ఎలా తెలుసుకుంటారంటే జీపీఎస్ ఒకటి ఉంటది, మన మొబైల్ దాంట్లో మ్యాప్ ఉంటది. అది పలానా ఊరు నెంబర్ తీసామంటే మచ్చిలేసం ఇన్ని కిలోమీటర్లు ఉంది అని తెలుస్తుంది. అది మా దగ్గర అది పాడైపోయింది. తర్వాత కొన్ని అనుకోకుండా ఇలాగుంటే క్లియర్గా ఉంటే కొన్ని ఎటు వెళ్తానని తెలుస్తుంది. అది పాడైపోయిన దానికి మబ్బులు ఎక్కువ, వాతావరణం బాగాలేక చుట్టూ పొగ మబ్బులు మేఘం ఇవన్నీ కమ్మేసేయడం వల్ల మాకు అనుకోకుండా మరి ఎక్కడ ఉన్నామో మా దగ్గర ఉన్నామో వాళ్ళ దగ్గర మాకే తెలియదు. వచ్చి దాంట్లో తీసుకెళ్ళిపోరు అంతే. మాకు ఎంతమంది వచ్చారండి? వాళ్ళు 2 లేవీల మీద వచ్చారు. వాళ్ళు 2 షిప్లా కోస్ట్ గార్డ్ వచ్చారు. పాకిస్తానీ కోస్ట్ గార్డ్స్ పాకిస్తాన్ రెండింటి మీద వచ్చారు. అంటే ఫుల్ ఫైర్ మిషన్ గన్స్ తో వస్తారు కదండి. వచ్చారు. వచ్చి ఏమన్నారు, ఏం అడిగారు మిమ్మల్ని? వాళ్ళు మీరు మా బార్డర్ లోకి వచ్చేసారు, మీకు తీసుకెళ్లిపోతాం అంటే ఎక్కడ వారు ఏంటని ఫస్ట్ అడిగారంటే మీరు మా బార్డర్ లోకి వచ్చారు అన్నారు వాళ్ళ మగతులు. ఇందులో కాదు మీరు అంటే ఇండియన్స్ అని వాళ్ళకి తెలుసా ముందే? తెలుసా? ఇండియా జెండా ఉంటాయి కదా బోట్ల మీద. ఇండియన్ జెండాలు ఉంటాయి. ప్రతి బోటు గుజరాత్ బోటుకి ఇండియన్ జెండాల పైన వేలాడుతూ ఉంటాయి. అది ఎప్పుడు కాపాడుకోవాలి మనం. ఒకవేళ పాత అయిపోయి మళ్ళీ కొత్తది తెచ్చేసి వేసుకోవడం. అది ఎగురుతూనే ఉంటది మన ఇండియా జెండా. ఒకవేళ అది ఏమైనా మబ్బు కనబడినా మేమే వాంటలు చెప్పేసి ఇండియా జెండా రప్పించండి అంటే మళ్ళీ కొత్తగా కట్టించేస్తాం. ఇప్పుడు దగదగలు ఆడాలి, తలతల ఎగరాలి, బాగా ఎగరాలని మేమే ఏర్పాటు చేస్తున్నాం. అంటే దేశం మీద మనకుండే ఒక ప్రేమను మీకుండే ప్రేమను మీరు ఆ విధంగా చూపించుకుంటుంటారు. సో మీరు మన ఇండియన్స్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది. వచ్చి అడిగారా? వాళ్ళు అడిగారంటే మనకు అవకాశం ఎవరు మాట్లాడడానికి, మీరు మా బోర్డర్ లో లోపలికి వస్తారు, మీకు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతాం అన్నట్టుగా. అంటే మేము జడిచిపోయాం ఫస్ట్ టైం కదా. పాకిస్తాన్ అంటే భయం. పాకిస్తాన్ ఒక చిన్న దేశం అయినా ప్రతిదీ ఏదో ఒకటి మనకి కల్పిస్తుంటారు కదా. అది ఇది అనుకున్న గొడవలు జరగడం చేయడం భయం చాలా ఇదేం ఉంది. జడిచిపోయాను కానీ తప్పదు మరి. ఆ తర్వాత ఏమైందండి? ఎలా తీసుకుని వెళ్ళారు? అంటే మీరు బోట్ లో మూవ్ అవుతూ ఉంటే వెనకాతల వాళ్ళ బోట్స్ మూవ్ అయ్యాయి ఏంటి? అంతే వాళ్ళు వెళ్తే వాళ్ళ వెనకాతల మేము వెళ్ళిపోయాం. పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయి కరాచీ జైలు ఉంటాయి కదా పాకిస్తాన్, దాంట్లో పెట్టేశారు. అంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరు తప్పించుకోవడానికి ట్రై చేస్తాయండి, ఏం జరుగుతుంది? ట్రై చేసి కొట్టేస్తారండి, వెళ్ళిపోతాం, కాలేజ్ చేస్తారు. వాళ్ళది హై స్పీడ్ వాళ్ళది కోస్ట్ గార్డ్ లో కనుక. అది ఎంఆర్ స్పీడ్ 1 గంటకి లేదైనా 100 కిలోమీటర్లు కట్ చేసేస్తుంది. అలాంటిది మనం అంటే 8-9 కిలోమీటర్ అంతా 10 కిలోమీటర్ కట్ చేస్తుంది బోటు. ఈ 10 కిలోమీటర్లకి గంటకి 70-80 కిలోమీటర్లకి 100 కిలోమీటర్ తేడా ఉంది కదా. ఎక్కడికి వెళ్ళి పట్టుకాలే చేస్తారు. సో అక్కడ కరాచీ తీసుకుని వెళ్ళారు. తర్వాత అంటే ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఎవరినైనా కూడా న్యాయమూర్తి ముందు ఒక దోషి అని తేలితే న్యాయమూర్తి ముందు న్యాయస్థానం ముందు నిలబెడతారు. తర్వాత అదంతా ఏంటి తెలుసుకుని దాన్ని బట్టి శిక్ష వేస్తారు. అక్కడ అలాంటిది జరిగిందా? తీసుకెళ్ళాను, కోర్టు తీసుకెళ్లారండి. కోర్టు తీసుకెళ్లి పేర్లు గీర్లు చదివారు, చేశారు. ఆ జడ్జి ముందు నిలబడ్డారు, పెట్టారు మాకు. అలాగా అక్కడి నుంచి మళ్ళీ జైలు తీసుకెళ్ళిపోయారు. అక్కడ కోర్టులో మీరు జడ్జి గారికి ఏం చెప్పుకోవడానికి ఏమి కుదరలేదా? మాట్లాడించలేదు. మాట్లాడడానికి అవకాశం ఉండదా అండి? ఉండదు, మాట్లాడడానికి కల్పించలేదు. మరి పేర్లు చెప్పాము.
అప్పుడు మీ మానసిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుందండి. ఉంటది, చాలా గురైపోయాం మరి. సో కాదు, అప్పట్లో సెల్ ఫోన్లు ఉన్నాయండి మీ దగ్గర? ఉన్న తీసుకుంటారు వాళ్ళు, సెల్ ఫోన్లు అన్ని లాగేసుకున్నారు. Post card ఉన్నా కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లు ఉన్నా కూడా మీరు వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు కదా కొంత లోనికి వెళ్ళిన తర్వాత? లోపలికి వెళ్ళి దొరుకుతుండవు. అంటే కాదు, సముద్రం లోపలికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతేనా? ఏదైనా మన ఊరు ఉంది, మనకి 20-30 కిలోమీటర్ల టవర్ వస్తుంది సముద్రంలో. ఇప్పుడు ఓకే, ఎక్కువ లోపలికి వెళ్ళి మెర్రాదు టవర్, వైర్లెస్ ఉంటది కదా, దాని ద్వారా మాట్లాడుకుంటాం. వాకీ టాకీలు కదా మాట్లాడుకుంటాం. వాన్ ద్వారా అంటే ఈ ఇంటితో మాట్లాడడం, ఓకే. పక్క బోట్లు వాళ్ళతో అలా సార్, ఇప్పుడు నన్ను అడిగి నా డౌట్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మీ బోట్ అక్కడ మీరు అనుకోకుండా వేరే పాకిస్తానీ జలాల్లోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అంటే మీరు ప్రూఫ్లు చూపిస్తూ కావాలంటే వాకీ టాకీలో మా వాళ్ళతో మాట్లాడండి ఇట్లాగా ఇవ్వలేదా? ఇవ్వలేదు. అక్కడ టిక్ పాస్ చూసారు, అవన్నీ తీసుకుంటారు మొత్తం. మాకు అవకాశం ఇవ్వలేదు. బెదరగొడతారు. అది అంటే వాళ్ళు మిషన్ గన్స్ అన్ని పట్టుకొని వచ్చి జడిచిపోతాం అంతే, భయపడతారు. ఎక్కడేమంటే ఏదైనా ప్రాణం మీదకి వస్తుందేమో. ఎంతమంది సార్ ఆ రోజు మీరు కాకుండా ఇంకెంతమంది? అందరం కలిపి 22 మంది దొరికి. 22 మంది అంటే కాదు, ఎన్ని బోట్లు మీవి? 3 బోట్లు. 3 బోట్లు, చెక్క బోట్లు ఇందాక మనం చూసాం, అలాంటి బోట్లు అండి? ఈ బోట్లు కాదు, విశాఖపట్నం హార్బర్ లో ఉంటాయి అలాంటి బోట్లు, పెద్ద బోట్లు, పెద్దవి. అంటే యాక్చువల్ గా జైలు అనేదే ఒక రకమైన దుర్భరమైన జీవితం. సో ఫస్ట్ టైం మీరు జైల్లో అడుగు పెట్టుకుని అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవండి? అంటే ఎలా ఉండేదా జైలు? మన ఇక్కడ సెంట్రల్ జైలు లాగే ఉండేదా, ఇంకా వేరే విధంగా ఉండేదా? జైలు అంటే దగ్గర 100 ఎకరాలు ఉంటుంది. అది మొత్తం భారీ ప్లేస్ తోట, చుట్టూ ప్లారీ పెట్టేసి పైన కరెంట్ పెడతాం. ఆ పైన కూడా 2 కిలోమీటర్ దూరం గెనలు పట్టుకుని పైన ఉన్నారు వాళ్ళు. అందరూ తీసుకెళ్లారు. మరి భయం ఉండేది లోపలికంటే. మరి తప్పదు, మరి దొరికిన తర్వాత మనం మీరు చేయలేము. ఏదైనా భగవంతుడి దయ అనుకున్నా, దేవుడి దయ అనుకుని వెళ్ళిపోయాం లోపల. ఆ లోపల రూమ్ లో తీసుకెళ్ళి బంధిస్తారు అంతే. కాదు సార్, నాకు అంటే మామూలుగా నేను చాలాసార్లు చదువుతూ ఉంటాను. అంటే ఎక్కడైనా మనం వేరే దేశంలో ఏదైనా తప్పు చేసి లేకపోతే అనుకోకుండా పట్టుబడితే మన హై కమిషనర్తో మాట్లాడించడానికి వాళ్ళ హై కమిషనర్ ట్రై చేస్తారా, ఆ కార్యాలయాలు ట్రై చేస్తాయి. అట్లాగేం జరగలేదు ఇక్కడ? జరిగింది. అక్కడ దొరికిన తర్వాత మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చారు. అక్కడికి వచ్చారు. పేర్లు గీర్లు అవన్నీ అడిగారు మాకు, అన్ని చెప్పాం వాళ్ళకి. వచ్చారు. మరి అంటే మీరు జైల్లో ఇందాక అన్నారు 14 నెలలు ఉన్నాను అన్నారు కదా, ఎందుకు అంత టైం ఎందుకు పట్టింది? అంటే మీరు రిలీజ్ అవ్వడం కోసం టైం అంటే అప్పుడు మధ్యలో ఏదో గొడవ జరిగింది, పుల్వామా దాడులు ఏదో జరిగాయి కదా. ఓకే, పుల్వామా జరగడం మరికొద్ది కొంచెం లేట్ అయిపోయింది అంతే. అంటే పుల్వామా దాడులు జరగడానికి ముందు మిమ్మల్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారా పాకిస్తానీ వాళ్ళు? తెలిసింది మాకు రిలీజ్ చేస్తామని. మళ్ళీ ఇది జరగడం మళ్ళీ అలా కొంత టైం పెట్టేసింది, మళ్ళీ 14 నెలలు పెట్టేసింది. మళ్ళీ ఈ 14 నెలలు జైల్లో ఉండేటప్పుడు అంటే ఫ్యామిలీతో కనీసం ఏదైనా కాంటాక్ట్ చేయడం, లేకపోతే అంటే కాదు మీకు అవకాశం కలిగిందా? అంటే ఫోన్లో మాట్లాడే అవకాశం కానీ, లేకపోతే మీ వేరే బోట్స్ అంటే మేము పలానా దగ్గర ఉన్నాం, పలానా విధంగా ఉన్నామని మీ ఫ్యామిలీ వాళ్ళకి లెటర్లు అయితే రాసేవాళ్ళం. ఫోన్లు అంటే వాళ్ళ పాకిస్తాన్ కానిస్టేబుల్ తోటి ఎంత మంచిగా ఉంటేనే ఆడు సీక్రెట్ గా ఇచ్చేస్తాడు, కానీ లేకపోతే మనం అడగ ఇంకా మంచిగా ఉంటే ఇస్తాడు ఆడు ఏదో కాల్ చేసుకోవడానికి. కానీ లేకపోతే ఎవరు మేము ఎక్కువ లెటర్లే కదా. అట్లా మంచిగా ఉండిపోయి జరిగింది, ఇంతకుముందు జరిగిందంట. మీ విషయంలో అలా జరగలేదా? మా విషయంలో జరగలేదు, కానీ అడిగితే ఇస్తాడు అతను. అలాగా అంటే పాకిస్తాన్ ఖైదీ కాదు, ఖైదీలు కూడా ఉంటారు, ఒక్కొక్కరు మంచి వాళ్ళు ఉంటారు. 1000 మందిలో ఒకడైనా మంచివాడు ఉంటాడు కదా. అలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఖైదీలు ఉన్నారు అక్కడ. కొంత కానిస్టేబుల్ వల్ల మంచిగుంటే ఇస్తారు, కానీ మేము అంతవరకు వెళ్ళలేదు. అంటే కాదు, ఖైదీలు వాళ్ళ దగ్గర అంటే ఫోన్లు గీన్లు ఉండే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అంటే జైల్లో యాక్చువల్ ఫోన్లు నిషిద్ధం అంటారు కదా, అక్కడ ఉండే దాన్ని బట్టి చూసాను. ఒక ఖైదీ దగ్గర చూసాను, పనికని వెళ్ళాడు, మొక్కలు నీళ్ళు కానీ పోసినాడు చూసాను. ఖైదీ దగ్గర చూసాను మొబైల్. జైల్లో ఉన్నారు కదా, అంటే మీ జీవనం అంటే ఎలా ఉండేదండి? అంటే ఈ ఎన్ని గంటలు లేవడం, ఏ పనులు చేసేవారు ఏంటి అక్కడ జైలు జీవితంలోని? ఉదయం 6-7కి లేచేవాళ్ళం. లేచి ఏదో పని, మరి మొక్కలు నీళ్ళేయడము, లేకపోతే నీళ్ళు మోయడము, 1 గంట పని చేయడం, మళ్ళీ రూమ్కి వచ్చడం, ఆ టైంకి తినడం, మళ్ళీ పెన్నెల పేర్లు ఏవో పని, పోసలు అల్లుకోవడం. కానీ ఆ డబ్బులతోటి మేము ఒక టీలు తాగడం కానీ, ఒక డ్రింకులు తాగడం కానీ. ఆ 22 మందికి కొందరు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు పనులు. అంటే ఇది మా పెన్నెల పేర్లు అంటే చేసేవాడు నేను. నా పేరు రామారావు, ఇంగ్లీష్ లో రామారావు అని వచ్చేస్తుంది, RAMRAO అని చేసేవారా? నేను చేసేవాడు. పెన్ను కూడా ఉంది ఇంట్లో, వేరే వాళ్ళ పెన్ అంటే వేరే వాళ్ళ పేరు మీద చేసేవాడు నేను. వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలు వాళ్ళు
కోర్టుకి వెళ్ళేటప్పుడు నా దగ్గరికి వచ్చి పెన్నులు చేయ రామారావు అంటే చేస్తుంటాం. వాళ్ళు వస్తుంటారు, అప్పుడు వాళ్ళకు డైలీ రారు, వాళ్ళకు గంట గడి వేస్తారు, గ్యాప్ వస్తుంటారు, మాట్లాడుకుని వెళ్ళి మళ్ళీ తాళాలు వేసేస్తుంటారు. అది మీ బ్యారక్స్ దగ్గరికి వచ్చేవారు వాళ్ళు? వచ్చేవారు. ఓకే, చేసేవాళ్ళం. ఆ డబ్బులతో ఖర్చులకి 22 మందికి సర్ది పెట్టేవాడు. పెన్ను చేస్తే ఎంత ఇచ్చేవారు? 100 రూపాయలు ఇచ్చేవారు. 100 రూపాయలు మన ఇండియన్ రూపీస్ లోనా? పాకిస్తాన్ డబ్బులు. పాకిస్తానీ రూపీస్. వాళ్ళ జైల్లో ఉన్నాం, వాళ్ళ డబ్బులు. అవును, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చేవారు. దాంతో అంటే జైల్లో టీలు తాగేవారు, డ్రింకులు తాగేవారు అని అన్నారు కదా. దుకాణం ఉంది, కొట్టు ఉంటుందా? ఉంది. యాక్చువల్గా ఈ సినిమా తీయాలని చెప్పి ఆ రైటర్ మీతో ట్రావెల్ అయ్యారు ఇట్లాగని అన్నారు కదా. యాక్చువల్గా నాగ చైతన్య గారు ఇందులో యాక్ట్ చేస్తున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? చెప్పారు, అంటే 1 సంవత్సరం పాటు ట్రావెల్ అయ్యారు కదా, ఈ కథన హైదరాబాద్ పట్టుకెళ్ళి చెప్పారు. ఇలాగ బన్నివాసు, అల్లు అరవింద్, చందిముండేటి దగ్గర మన కథ ఫిక్స్ అయింది ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఓకే అయిన తర్వాత ఆ తర్వాత మన రైటర్ నీకు సర్ప్రైజ్ అనేవాడు రైటర్. అంటే ఏదనుకున్నాను నేను, ఎలాగ అనుకోలేదు, నీకు మంచిగా జరిగింది సర్ప్రైజ్ అంటే సడన్గా ఇదే టైం కాల్ చేశారు. నాగ చైతన్య, చంద్రముండేటి అందరూ మీ ఇంటికి వస్తుండ్రు అంటే అదే మన ఏం తింటామో మనం ఎలా మాట్లాడతాం అన్ని కొనుక్కోవడానికి అంటే సర్లే రమ్మని చెప్పారు. అంటే ముందుకుంటూ చెప్తే పబ్లిక్ కంట్రోల్ చేయలేము, అందుకని సడాలని చెప్పాను, అందుకే మీకు సర్ప్రైజ్ ఎంత ముందు అన్నాము అనేవారు. ఎలా చెప్పారు అలాగే వచ్చారు. ఉదయం 9-10 లోపు వచ్చారు. ఇలాగ నాగ చైతన్య గారు వీళ్ళు వస్తున్నారని చెప్పారు కదా, రైటర్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీ అనిపించింది. వస్తారని చెప్పడం మొత్తం మన పంచాయతీ మొత్తం తెలియజేస్తాను వీడియో ద్వారా, గ్రూపులు పెట్టేసి. మీరు వీడియో చేసి పెట్టారా? చెప్పకపోతే బాగోదు కదా, తెలియజేయాలి కదా. సడన్గా వస్తే మాకు ఎవరికి చెప్పలేదు రామారావు అంటారు కదా. మనం నలుగురిలో తిరిగిన కురవాళ్ళు ఉన్నట్టు ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఇబ్బంది కదా. అప్పుడు వీడియో చేసి గ్రూపులు ఇప్పుడు తెలియజేస్తున్నా అంటే మా పంచాయతీ వరకు. ఆ రోజు వాళ్ళు కారులో వచ్చి ఉంటారు కదా, కారులోనే బస్సులోనా ఎలా వచ్చారు? అంటే కాదు, స్పెషల్ కారు పెద్ద దీనిలో ఉంటారు కదా, పెద్ద కార్వాన్స్ లో వచ్చారు. కార్వాన్స్ లో వచ్చారు. ఓకే, కార్వాన్స్ లో వచ్చినప్పుడు జనం అందరూ ఫుల్ ముగిపోయారు. ఇక్కడ వచ్చారు అప్పటికప్పుడు కదా, ముందు చెప్పలేదు కదా మేము, సడన్ గా వచ్చారు కనుక తర్వాత రాగరాగా ఎక్కువ జనాలు అయిపోయారు. ఓకే, అంటే నాగ చైతన్య గారు అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే ఏమని ఆయన పలకరించారు, ఏం అడిగారు మిమ్మల్ని? అలా హాయ్ బాగున్నారా అని పలకరించారు. బాగున్నాము అంటే మీరు ఎంత కష్టపడ్డారు, వెళ్తాంటారా, ఇలా ఉంటారా, అదే ఇది అని. అయితే మీ కథని మేము సినిమా తీయబోతున్నాం, మీ పర్మిషన్ మాకు కావాలని అని అడిగారు. పారితోషికం లాగా ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు, ఒక మనిషికి ఇచ్చారు. 22 మందికి మనిషి ఇచ్చారు. సరే, ఇప్పుడు తండేలు అంటే ఏంటండి మామూలుగా? తండేలు అంటే గుజరాత్లో అదే వేరే వాళ్ళు బోటు నడిపిన వారికి తండేలు అంటారు. ఓకే, బోట్ డ్రైవర్ ని తండేలు అంటారు. తండేలు అంటారు. గుజరాతీలో అంటారండి, అది గుజరాతీ పదమా?